అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మరి ఇలా ఏ పేపర్లలో ఏం రాసుకొచ్చిర్రు, ఏంది ఏం కథ? మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత. మరి ఇలా మధ్యల మోత ఎవరి మీద మోగబోతుంది, అసలు దునియా మీద ఏం జరుగుతుంది, నిన్న బోనాల పండుగ సంబరాల కథ ఏంది? ఇక మతలం అంతా రాగుంచి చిన్నగా ముచ్చట పెట్టుకుందాం. ముందుగా మహాపత్రిక. ఇక ఇంట్లో కోడిలాగలు వచ్చినాయి. కవితపై మల్లన్న వ్యాఖ్యలు తప్పు. కవితపై మల్లన్న వ్యాఖ్యలు తప్పు. మల్లన్న ఆఫీసుపై కవిత అనుచరుల దాడి చట్ట వ్యతిరేకం. రెండింటిని ఖండించిన పిసిసి చీఫ్ మహేష్. బీసీ రిజర్వేషన్లు మా ఘనత. ఇక ఏమంటారు చూడు, ఒకటి 3 సామెత ఉంది. సన్నాసులు కొట్లాడినట్టే ఉంది కథ. ఇక అది ఆ మాట అంటే మళ్ళీ ఆల్లేడు. అదే మా కులం అంటే ఇంత తక్కువనా మళ్ళీ ఆల్లేడం మళ్ళీ సతకార కడతారు. అందుకనే ఇక మరి అసలు బీసీల ఘనత, బీసీలకు మరి సాయం చేసే గుణం మాది. ఇవాళ బీసీ బిడ్డల ఇవాళ మేలుగోరి మేము ముంగడు పోయి ఇవాళ 42% రిజర్వేషన్లు ఇచ్చే మేము ఎలక్షన్లో పోతాం. బీసీలు అంటే మాకు అంత ప్రేమ ఉంది, అంత అభిమానం ఉంది అని మరి పెదమనిషి మహేష్ కుమార్ గౌడు ఈ రకంగా అనుకొస్తుండు. మరి మేము చేపించిన వ్యవహారానికి అరగారిన బతుకుల్లో ఆశల దీపమై మా కాంగ్రెస్ ముంగడి పోతుంటే మరి ఈ బీసీలని బీసీల రాగం ఎత్తుకొని మరి ఇలా ఆయన తీన్మారు మల్య సంగతి ఏంది, కవితమ్మ సంగతి ఏంది, ఆయన ఈమెని మాట్లాడడం ఏంది, ఈమె ఆయన కాడి మీద దాడి చేయించడం ఏంది, ఇదేం ఉద్దారకము? అసలైన ఉద్యమం మేము చేస్తున్నాం కదా బీసీల కోసము. బీసీల మీద ప్రేమ చూపించేది మా కాంగ్రెస్ కదా అనేది ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఆంబాయం. ఇక ఈయన ఈ రకంగా అంటుండు. ఇక మళ్ళా నాకు బీఆర్ఎస్ వార్నింగు. ఈ కోజాగా మధుసూదనాచారి మండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి ఇక మల్లన్నకు ఈయన వార్నింగ్ అట. ఏమైంది? మా కవితమ్మకు క్షమాపణ చెప్పవా? నువ్వు ఆడబిడ్డని ఎట్లా మాట్లాడతావు? ఎందుకు మాట్లాడతావు? నీకు లేరా అక్కజెల్లెలు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఎట్లా మాట్లాడుతావు నువ్వు? కంచం పొత్తు అనేది ఇక ఇప్పుడు ఆయనే కారాలు మిరాలు నూరుతుండు మళ్ళీ మీదకి. ఎమ్మెల్సీ మల్లన్నపై హత్యాయత్నం, కార్యాలయం ధ్వంసం, ప్రశ్నిస్తే కాల్ చేస్తారా? గన్మెన్లు సిబ్బందిపై గాల్లోకి కాల్పులు జరిపిన గన్మెన్లు. నన్ను చంపేందుకు కల్వకుంట్ల కవిత తెగబడింది. ఒక ఇట్టేటాయ పంచాది. నన్ను చంపేందుకు అని మాట్లాడుతుండ్రు. మరి నిన్నమోన ఈ సుధపూస హరీష్ రావు కేటీ రావును కాడిపోయి సిలుకో నా రామ సిలుకో సిలక ఇక మరి నా జాతకం ఎట్లా తారుమారైపాయే సిలకో నా రామ సిలకో నా రామ సిలక పాత ముచ్చట్లన్నీ మరిచిపోదాము సిలకో నా రామ సిలకో నా రామ సిలక ఇప్పటి నుండి మనము దోస్తులము సిలకో నా రామ సిలకో నా రామ మీ కుటుంబం జోలికి నేను రాను సిలకో నా రామ అని ఇక ఈ కోయాగా హరీష్ రావు కేటీ రాములు ఎంత రామసకదనంగా ముద్దుగా కుద్దుగా ముచ్చట్లు పెట్టుకున్నారు. పోయిలేకో ఇదేం సంగతిలో కల్వకుంట్ల కుటుంబం అంటే చిచి అనే తీర్మారు మళ్ళీ ఇవాళ బోల్దోపు మళ్ళీ అయిపోయి వాళ్ళ పాదాల కాడ చేరిండేవి ఇవాళ అని సోషల్ మీడియా కోడై కూసింది. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇక మరి పగ ఏంది తోక చుట్టమేంది అన్నట్టుగా ఇప్పుడు ఈ కథ గట్టిన అయింది. ఇప్పుడు అన్న మంచోడే,
కవితమ్మనే ఇప్పుడు మంచిది కాదన్న కాడికి వచ్చింది. ఇప్పుడు బోల్దోపు మల్లియకు ఇక ఈ మళ్ళీ నిన్న మన ఇక కేటీ రాములతోటి హరీష్ రావుతోటి రాసుకొని పూసుకొని తిరిగిండు. ఇక ఇప్పుడు ఇక ఈ రకంగా ఇక మరి సరే ఎవరైతేంది ఒక ఆడబిడ్డని అనొచ్చునా? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం దేశం అంటారు. ఇక నువ్వు ప్రజాస్వామ్యమే అంటున్నావు, ఆమె ప్రజాస్వామ్యమే అంటుంది. అందరూ అరకసేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. ఇది అక్షరాల సత్యం కాదా? ఇది అక్షరాల సత్యం కాదా? నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయి. పేదోళ్ళు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయి. ఏం ఉద్దారకమవుతుంది పేదోళ్ళ బతుకు? నువ్వు నిన్ను అలా లీడరు అయినవు, ఎమ్మెల్సీ అయినవు. ఇక అందులో ఇంకేదో నీ ఆశ ఉంటే దానికి తోక మట్టసంగా కత్తిరించారు. అమ్మ ఈ సీడ పురుగును ఈడనే తుంచేయకపోతే ఇది పొల వెలుపున ఎగవాకుతుంది. దీన్ని ఏం చేయాలి? ఈ సీడ పురుగును ఈ మొదటి మడికానే దీన్ని కట్టుబందు చేయాలని తోక కత్తిరించారు. ఇక ఇప్పుడు నేను బీసీ అని ఇప్పుడు బీసీ బిడ్డల ఉసిగొల్పుకుంటా ఈయన స్వార్థం కోసము, ఈయన స్వార్థ రాజకీయం కోసము ఇక ఈయన ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకుండు. 10 ఏళ్ల సంది బీసీల మీద ప్రేమ చూపి అని కవితమ్మ ఇవాళ ఆమె బీసీల రాగం ఎత్తుకుంది. అంటే తెలంగాణ జనాలు అంత ఎడ్డోలా? తెలంగాణ జనాలకు నోట ఏలు పెడితే అంటే కొరకరా అంటే నోట ఏలు పెట్టినా కానీ కొరకని అంతటి ఎడ్డోలా తెలంగాణ జనాలు? ఇగో ఇట్లా ఎవరికి వాళ్ళు తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసము ఇక ఇట్లా బీసీ అని ఇప్పుడు బీసీలా ముచ్చడం ముంగటేసుకొని ముద్దుగా కథ నడిపిస్తారు. ఇక ఇంట్లో ఈయన కవితమ్మ ఎవలా? ఆమె వెలమ. నేను బీసీ బిడ్డను, నేను స్వక్కం పూసను, నేను బీసీల కోసం పోరాడుతున్నా, బీసీల హక్కుల కోసం తండాడుతున్నా, నేను మా శుద్ధ పూసనైతి. మరి కవితమ్మ ఎవరు నడవంగా? విరమలకు బీసీలకు ఏం పొత్తు? కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని ఇక ఈయనే నోరు వారేసుకుండు. అనొచ్చునా? ఒక ఆడబిడ్డని పట్టుకొని అనొచ్చునా అన్నమాట? ఇక కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నట్టు ఇక నోటి మాట జారినందుకు ఈ కోయాగను ఆ కోయాగలు పోయి బాగానే మట్టసంగా అరుచుకున్నాయట. ఇదేం సకదనం? ఓ మాట అని 10 మాటలు పడ్డట్టుగా అయిపోయింది వ్యవహారం. ఇక ఈయన పని ఇట్లా ఉంది. ఇక ఈమె తీర్మారు మల్లారను ఇప్పుడు అరెస్ట్ చేయాలి. మీరు ఏదో అనుకుంటున్నారు. ఇక్కడ మాట్లాడేది కవితమ్మ కాదు, అగ్గిరవ్వ. నా సొంటలోని కోట్లాది మందిని తయారు చేస్తా ఆడబిడ్డలా, అగ్గిరవ్వలా అని ఇక ఈమె ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేసింది. తీర్మారు మల్లారను అరెస్టు చేస్తారా చెయ్యరా? ఏంది ఈ మాటలు? అంటే ఆడబిడ్డలు బయటికి వెళ్ళొద్దు, ఆడబిడ్డలు రాజకీయం చేయదు, ఆడబిడ్డలు అంటే ఇంత చురకననా అనేది ఇప్పుడు ఈమె ముంగటేసుకుంది. మొన్నటిదాకానేమో తీర్మారు మల్య వీళ్ళ అన్నతోటి వీళ్ళ బావతోటి రాసుకొని పూసుకొని తిరిగిండు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. ఇక ఇంట్లో ఇప్పుడు కవితమ్మ అన్న కూడా ఇప్పుడు నోరు తెరుస్తలేడు, అసలు బయటికే లేదు. ఇక వాళ్ళ ఇంట్లో పంచాయతీ చేయబట్టే మరి మా చెల్లెని బాగానే తిట్టిరు, బాగానే అన్నారని ఇప్పుడు ఆయన అన్నకున్నదా? అసలు ఏమి నడుస్తుంది చూసిరా? రాజకీయం అంటే ఇవాళ తోడబుట్టిన రక్త సంబంధాలను కూడా ఏ రకంగా దూరం చేసుకుంటుందో చూసినాం ఆల్రెడీ. ఏపీలో నేను చూస్తుంది. జగన్కు షర్మిలమ్మకు నీ దండం పెడితే ఇప్పటికీ జగన్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణము షర్మిలమ్మే అని కూడా ఏపీ జనాలకు తెలుసు, తెలంగాణ జనాలకు తెలుసు, యావత్ భారతదేశం జనాలకు కూడా తెలుసు. తోడబుట్టిన తోడు అన్న ఎంగిలిపాలు తాగి బతికిన షర్మిలమ్మే ఇలా పగబట్టి అన్నను పాతాళం దొక్కింది అనేది కూడా అందరికీ తెలుసు.
ఇక ఇప్పుడు కూడా మరి గదే కయ్యం పుట్టబోతుందో ఏమో, పుట్టినట్టే ఉన్నది. ఎందుకంటే ఆమె నోట ఆమె అన్నది మాయ దేవుడే కానీ మాయ చుట్టే దయ్యాలు ఉన్నాయని. అమ్మ చెల్లె దయ్యాల సంగతి ఏందో, ఇక నువ్వు ఏ సిక్కుల పడవా, ఏ ఆపదలో పడవా, నేను పట్టించుకోను అసలు. ఇక నీ తెరువు రాను, నీ జోలి, నీ శుద్ధి ఏది పట్టించుకోను. అన్న సంగతి ఏందో, అన్న ఇలువేందో నీకు తెలవాలని ఇప్పుడు ఆయన మొండికేసి కూర్చున్నట్టుండు. సరే, ఇప్పుడు బీసీల చుట్టూ ఇవాళ రాష్ట్రాలే కాదు, ఇవాళ దేశం మొత్తం బీసీల చుట్టే తిరుగుతుంది. మరి ఈ కథ ఏంది, ఏం కథ? ఇవాళ మనం తప్పు ఎవరిది అనే దాని మీద ఒక కాంగ్రెస్ లీడర్ని లైన్లో తీసుకుందాము, ఒక బీసీ బిడ్డను కూడా లైన్లో తీసుకుందాం. ఓ పిల్లగా, ఫోన్ కలుపు ఆ కోయాకు. హలో, కలిపిండా? కలుపు. కాంగ్రెస్ లీడర్ని ఒక ఆయన లైన్లో తీసుకుందాము. మరి ఆయన ఏం చెప్తాడు, ఇలా పంచాయతీ గురించి అనేది ఇందాం. ఇక అట్నే ఒక బీసీ బిడ్డను కూడా లైన్లో తీసుకుందాము. ఈ కోయిల కూడా ఏం చెప్తుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాం. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is... ఆయన ఫోన్ లేపుతలేడుగా, ఎడబన్నాడు. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీన్మార్ మల్లన్న ఆఫీస్పై ఆమె అనుచరులు దాడికి దిగారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు మల్లన్న గన్మెన్ గాల్లోకి 6 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇక ఆ కథ అట్లా ఉంది. ఇంకా ఈమెమంటుంది, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మహిళా లోకం బగ్గుమంటున్నదని, మల్లన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాలు ఉపయోగించి ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని, బోనం ఎత్తుకున్న ఆడబిడ్డను అమ్మవారిలా చూసే సంస్కృతి మనదన్నారు. ఇక గిదుళ్ళ వీళ్ళ కథ మొత్తానికి ఒకసారి ఆర్ కృష్ణకి ఫోన్ చేద్దాము. పెద్ద మనిషి ఎవడ ఉన్నాడు. అల్లంపల్లి రామకోటి లైన్లోకి వచ్చిండు. హలో, నమస్తే. శనార్థే అల్లంపల్లి రామకోటి మరి తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడు అంతేనా? తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఇక నాకు అనవస్తుంది ముసలాయనకు అన్ని మీలక ఉపదీసి. ఇక ఏం లేదు తాత, మరి ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు మార్నింగ్ న్యూస్లా. ఎమ్మెల్సీ మల్లన్నపై హత్యాయత్నం, కోల్యాగా నన్ను అడగోలిగా వచ్చి జాగృతి కార్యకర్తలు నేనేదో బీసీల రాగం ఎత్తుకొని బీసీలను ఏకం చేయాలి, అనగారిన బతుకులు ఆశల చిరుదీపమై మరి ఎన్నాళ్ళ సంధి ఇంకా మరి బీసీలు ఇంకా మరి పండుకొని ఉంటారు అని వీళ్ళని నేను లేపుదామని చిన్నగా నేను సై చేస్తుంటే మళ్ళీ నడవంగా ఈమె కవితమ్మ తలిగి వరకు నాకెసరు పెడుతుంది, మరి బీసీ అని ఆవోదికు రాగం ఎత్తుకుంటుందని ఇక ఈయన నేనేదో అన్నడాట మీటింగులా ఇక మరి ఏదో ఏ పొత్తు అన్నడాట పొత్తు చల్లకుండా
మరి పొత్తు మీద ఈ జాగృతి కార్యకర్తలు పోయి అంత ఆగమాగ జగన్నాథం చేసిరట. అసలు ఏంది మరి ఇప్పుడు మళ్ళీ అట్లానుడేంది, ఈ కార్యకర్తలు పోయి ఇట్లా దాడి చేసుడేంది, ఎట్లా చూస్తున్నావు ఒక బీసీ బిడ్డగా రాష్ట్ర అధ్యక్షునిగా? నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గత 27 సంవత్సరాలుగా బీసీల పక్షాన కులం లేకుండా, అంటే అది ఏ కులమన్నా గాని అన్న నర్సన్న, ఏ కులమన్నా గాని తాత, అన్ని కులాలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార రంగాలలో మన వాళ్ళు చదువుకొని గొప్పవాళ్ళు కావాలని, అది స్కాలర్షిప్ల పరంగా, ఫీజుల పరంగా, ఫీజు రియంబర్స్మెంట్ పరంగా ఉద్యమాలు, ధర్నాలు, పోరాటాలు, రస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడీలు, పార్లమెంటు ముట్టడీలు, మంత్రుల గిరావులు, అనేక కార్యక్రమాలు నిర్వహించడం. కనిపించేటటువంటి పూలదండ ఏదైతే బీసీ ఉద్యమం, ఆ పూలదండలోని దారం లేక పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారానికి రావాలి అనేటటువంటి ఒక గొప్ప ఆకాంక్షతో పనిచేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత ఉవ్వెత్తి, ఇంత ఉద్యమం శరవేగంగా ముందుకు పోయిందంటే అది బీసీలో కనపడని బీసీ ఉద్యమమే. అది కూడా అది ఒక ఉద్యమమే. అది తెలంగాణకు మలుచుకొని రేపు తెలంగాణ వచ్చింది మనకి. తెలంగాణ ఎవరో ఒక్కరు చేసిన పోరాటం కాదు. తెలంగాణ కోసం త్యాగం చేసి కిరోసిన్, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసుకొని పిల్లలు చదువుకొని ఏదో డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారని చెప్పేసి పల్లెల్లో ఉండి లేక కూలీ చేసుకునేటటువంటి అమ్మలక్కలు, వాళ్ళు ఒళ్ళు పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకులను, బిడ్డల్ని ఆత్మ బలిదానాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. అది ఇప్పుడు ఒకటే రామకోటనా చెప్పాను. ఇప్పుడు ఆనాడు సరే సబ్బండ వర్గాలు ఏకమైనవి, అందరం తెలంగాణ కావాలి, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు కావాలని ఇక అందరు కొట్లాడిరు, నాయకులు కొట్లాడిరు అనే ముచ్చట సరే, ఇది అందరూ కూడా నచ్చే ముచ్చటే. కానీ ఇవాళ బీసీల కోసం నేను కొట్లాడుతున్నా, బీసీల కోసము, బీసీల హక్కుల కోసము నేను ముందరున్నా, నేనే పోరాటం చేస్తున్నా. రేపు బీసీలకు రాజ్యాధికారము మరి రావాలన్నా అది తీర్మారు మళ్ళీతోటి అయిందనేది ఇప్పుడు ఆయన మార్కు చూపిస్తుండు బీసీల రాగం ఎత్తుకొని. మరి ఇప్పుడు అసలైన ఉద్యమం బీసీల కోసము ఇప్పుడు ఆయన చేస్తున్నాడుగా, మరి ఇప్పుడు ఏమంటారు? ఆయన చేస్తున్నాడని చెప్పుకుంటే ఆయన చేసినట్టు ఎట్లయితదన్నా? దేవుని గుడికి అందరు పోతారు, ఎవరు వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శించుకున్నోనికి వరం దొరుకుతది. అయితే ప్రజలు కూడా అందరినీ చూస్తారు, ప్రజలు కూడా నా పోరాటం చూస్తారు, నీ పోరాటం చూస్తారు. ఎవరైతే సమాజం గురించి పూర్తిగా చెమటోడిసి, ఎవరైతే ఈ సమాజానికి పూర్తిగా వాళ్ళ యొక్క ఇదిని ఊడబోసిర్రో వాళ్ళను కూడా ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉంది. గమనిస్తారు కూడానా. ఇప్పుడు ఎలా కవితమ్మ బీసీ వాయిస్ ఎత్తుకున్నా, తీన్మార్ మల్లన్న బీసీ వాయిస్ ఎత్తుకున్నా, అందరు ఎత్తుకోవాలి, బీసీ వాయిస్ ఎత్తుకోవాలి. ఎందుకంటే బీసీలు అంత త్యాగం చేసిరు. మరి బీసీలు మామూలుగా వెనకబడలే. ఆకలికి, అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, దోపిడి, పీడన, వివక్షత కింద నలిగిపోయింది ఏకైక కులం బీసీ కులం. అట్లాంటి కులము, అణచబడి ఉన్నటువంటి కులాన్ని అందరు ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అన్ని పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చింది బీసీలే కదా. ఇక బీసీ వాయిస్ ఎత్తుకుంటేనే రేపు ఏదైనా పార్టీకి మనుగడ అనేటటువంటి ఆలోచనతోటి బీసీ వాయిస్ ఎత్తుకుంటారు నర్సన్న తాత. ఇప్పుడు ఒకటి బిలగా రావకొచ్చి ఇప్పుడు ఆనాడు సంది ఇప్పుడు 40-50 ఏళ్ళ సంది బీసీల కోసం పోరాడుతున్న ఆర్ కృష్ణయ్య నమ్మాలనా? నిన్న అలా బీసీలు అని బీసీ రావెత్తుకున్న మళ్ళీ నమ్మాలనా? మరి నిన్న కవితమ్మ నేను బీసీల కోసం పోరాటం చేస్తున్నా, ఇవాళ నేను పోరాటం చేతనే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఎక్కడైనా దిక్కులేక వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు ఇస్తేందుకు తయారయ్యారు. ఇవాళ నా పోరాటమే అనేది ఇప్పుడు ఆమె చెప్పుకో తిరుగుతుంది. అసలు ఎవరిని నమ్మాలి జనాలు, బీసీ బిడ్డలు ఎవరిని నమ్మాలి? తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టుగానే ఉంది కథ. ఏం చెప్తావు దీని మీద? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆర్ కృష్ణ నమ్మాలనా, తీన్మార్ మల్లన్న నమ్మాలనా, కవితమ్మ నమ్మాలనా అనేటటువంటి ఆలోచన మీకు ఉంది. మీకంటే మీ ఆలోచన కాదు, ప్రజల ఆలోచన. ప్రజల ఆలోచనను మీరు 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 వ్యక్తపరుస్తున్నారు. మరి అంతే కదా. ఇప్పుడు మా ఆర్ కృష్ణ దాదాపు 50 సంవత్సరాలుగా పోరాటం చేసిండు విద్యారంగంలో,
పేద ప్రజలకు పేద విద్యార్థికి ఎవరైనా రాని వాళ్ళకు ఒక లెటర్ రాసి ఇచ్చేసి స్కాలర్షిప్లు గాని ఫీజులు గాని ఇవన్నీ పోరాటం చేస్తుంది కృష్ణన్న. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గల్లీలో పోయి ఎవరిని దుప్పటి తీసినా గానీ కృష్ణన్న అంటే బీసీల కోసం పోరాటం చేసిన అన్నారు. మరి కృష్ణన్నకు అనేటటువంటిది ఒక పార్టీ అనేది అంచు లేరా? మనకు ఒక పార్టీ పెట్టుకోకపోతే మనం పార్టీ పెట్టుకుంటే ఏ పార్టీ కోటేయాలన్నట్లు ఇప్పుడు ప్రజల్లో ఒక చాలా మామూలుగా కాదు ఉవ్వెత్తున తీసుకొస్తున్నాడు బీసీ ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడు తప్ప ఈ ఉద్యమాన్ని మనం ఏమైతున్నామంటే ఇట్లా టోళ్ళు చిన్న చిత్తుకోలు ఎవరైనా పార్టీ పెట్టినట్టయితే అది ఈ ఉద్యమం గంగల కలిసిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరో వాళ్ళు చేపలన్నీ ఏమో చెరలో తిరుగుతుండే, ఎవడు వలేస్తే వాని దాంట్లో వాడే చేపలన్నీ ఓలేసిన దాంట్లో చేపలు పడే. మీరేం చేస్తున్నారు? కృష్ణన్ ఏం చేస్తున్నాడు అంటే చేపలకు ఎరువేస్తున్నాడు, చేపలను పెంచుతున్నాడు, చేపలకు రక్షణ ఇస్తున్నాడు, నీళ్లు అయిపోకుండా చూస్తున్నాడు. అక్కడ గంగ దగ్గర పోరాటం చేసి ఆ గంగను ఈ చేపలకు ఏ చేప కూడా హాని కలగకుండా చూసుకుంటుండు కృష్ణన్న. కానీ ఈ తీన్మార్ మల్లన్న అనేటటువంటి ఆయన, కవితమ్మ అనేటటువంటి ఆయన వలలేస్తున్నారు. వీళ్ళకి వలేస్తున్నారు, ఇద్దరు వలేస్తున్నారు. వలేస్తే ఏమైతుందంటే ఆ వలలు ఏమైతుందంటే ఇంట్లో ఏమన్నా రక్షణ జరుగుతుందేమో, మమ్మల్ని తీసి ఇంకా మంచి నీళ్ళకి ఇట్లా వేస్తారేమో, ఉప్పు నీళ్ళలో ఉన్నాం మనము, మంచి నీళ్ళలో వేస్తారేమో అని ఆశపడి ఆ వలల పడుతున్నారు. ఆ వలల పడితే పెద్ద కులాల అగ్ర కులాల వలల పడే గిల్ల కొట్టుకొని 75 ఏళ్ళు అయిపోయా మేము భారతదేశానికి స్వాతంత్రం వచ్చి బీసీలకు రాజ్యాధికారం రాకపోయా, మళ్ళా ఈ మన వలలు అయితే పడతారు అనేటటువంటి ఆలోచనతోటి తీన్మార్ మల్లన్న కూడా అనుకుంటున్నాడు. ఏమని అగ్రకులాల వలల పడతలేరు, పడరుగా తెలివి వచ్చింది బీసీలకు, చైతన్యమైనరు, బీసీల వలల పడతారేమో అనే ఆలోచన తీన్మార్ మల్లన్నకు వచ్చింది. బీసీల వల అంటే ఈయన ఒక బీసీ కాబట్టి బీసీ 300 కాపు, మళ్ళీ నా వలన పడగరా, వీళ్ళకి చైతన్యం వచ్చింది, నేను బీసీని, నేను ముందుకు వస్తున్నా, వీళ్ళ కోసం కొట్లాడుతున్నా. అదే తీన్మార్ మల్లన్న గారికి నేను సంపూర్ణమైనటువంటి ఒక ప్రశ్న. అయితే నేను ఏం చెప్తా ఉన్నానంటే బీసీల కోసం ఒక్క నెంబర్కే మేము చాలా మందికి అడగలేను, మేము ఇప్పించిన అన్ని మందిని అడగను తాత. ఎందుకంటే మా పోరాటం సుదీర్ఘమైనటువంటి పోరాటం, మా పోరాటం పల్లెలకు వెళ్ళిన పోరాటం, 100 మందికి 1000 మందికి ఎన్నో రకాలుగా అది ప్రజలు చెప్పుకోవాలి, మేము చెప్పుకోను. అది మా గురించి ఇంకోరు మాట్లాడాలి. మేము తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడతా ఒక్క నిమిషం. తీన్మార్ మల్లన్న ఏదన్నా ఒక విద్యార్థికి స్కాలర్షిప్ ఇప్పించిండా, ఒక ఫీజు పోరు ధర్నా చేసిండా, బీసీలకు ఒక హాస్టల్ పెట్టించిండా, ఒక పిల్లలకు ఒక గుడ్డు పెడితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటదని ఒక గుడ్డు కోసం పోరాటం చేసిండా, పిల్లలకు గ్లాస్ పాలు ఇవ్వాలని పోరాటం చేసిండా, ఫీజులు పెరిగిన ధరల ప్రకారంగా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పెంచాలని చెప్పిండా, హాస్టల్ వసతులు పెంచాలని చెప్పిండా, సంపూర్ణమైనటువంటి భోజనం పెట్టాలని చెప్పిండా, లేకపోతే సన్న బియ్యం కోసం పోరాటం చేసిండా, లేకపోతే ఒక సొంత భవనాల కోసం పోరాటం చేసిండా. తీన్మార్ మల్లన్న బీసీల గురించి దేనికోసం పోరాటం చేసిండని బీసీలు తీన్మార్ మల్లన్న వలలో పడతారు చెప్పు? ఎప్పుడైనా తల్లి పాలు అనేటటువంటిది ఎవరైతే తాగుతారో ఆ తల్లిని గుర్తించుకుంటారు ఖచ్చితంగా. పూత పాలు పోసి పెంచిన తర్వాత కన్న తల్లి ఎవరో గుర్తుపట్టుకోలేనటువంటి దుస్థితుల్లో బీసీలు లేరన్నా. మరి ఇప్పుడు ఈయన తీన్మార్ మల్లయ్య మరి కొన్ని కోళ్ళ జాగల బీసీ కోళ్ళ జాగల ఎంటేసుకొని ఊరు బచ్చన్నపేట అని మరి మీటింగులు పెడుతుంటూ బీసీలు మొత్తం నా చుట్టే ఉన్నారు. రాబోయే రోజుల్లో బీసీనే ముఖ్యమంత్రి అనేది కూడా మరి ఈ కోళ్ళ జాగ ముంగటేసుకుంటూ నోరు తెరిస్తే ఆ మాటే అంటుంది. మరి ఇప్పుడు బీసీ బిడ్డలు మళ్ళీ నమ్మరంటవా? ఇప్పుడు బీసీల గురించి పోరాటం చేయడం అనేటటువంటిది ఆయనకున్నటువంటి ఆయన ఉనికిని ఆయన చాటుకుంటుండు. బీసీలు చైతన్యం కావాలి, చైతన్యమైనటువంటి బీసీలకు నేను పెద్దగా ఉండి నేను ముందుండి నేను పోరాటం చేస్తా అని చెప్పేసి చైతన్యమైనటువంటి బీసీలను ముద్దాడబోతున్నాడు. ఎందుకంటే తనకు పుట్టినటువంటి బిడ్డను ముద్దాడుతున్నాడు అని అంటేనేమో అవునరా వాస్తవం అనుకోవచ్చు. కానీ మంది పుట్టిన బిడ్డను ముద్దాడడం అనేటటువంటిది, పెరిగిన తర్వాత ముద్దాడడం అనేటటువంటిది, ఒక అవేర్నెస్ అయిన తర్వాత ముద్దాడడం అనేటటువంటిది, ఎందుకు ముద్దాడుతున్నాడు అన్న సంగతికి బీసీలకు సోయి తప్పిరు అనుకుంటున్నావా? బీసీలకు సోయి ఉంది. దీని మీద నీకు చిన్నది ఒక 30 సెకండ్ల చిన్న స్టోరీ చెప్తా.
ఒక తండ్రి ఇంట్లో పొలం చేసిండంట, వ్యవసాయం చేసిండు, కరిగేట కట్టిండు, తుకం పూసిండు, తుకం పీకిండు, 5.5 మన ఏంది వరి నాటిండు. వరి నాటినాక వరి పెరిగింది, నీళ్లు కట్టిండు, పురుగులకు పాములకు దీనిలకు అన్నే పొలాలకన్నే రాత్రిపూట బాక్స్ కట్టుకొని పోయి అన్నే వండుకున్నాడు. మోటార్ ఆగిపోయినా కరెంటు పోయినా నీళ్లు పెట్టిండు, కోత కూసిండు, కుప్ప కూసిండు, కల్లం చేసిండు. కల్లంలో గింజలు వచ్చిన తర్వాత అప్పులోనికి అప్పు కట్టిండు, ఇంట్లో కొన్ని గింజలు తీసుకొచ్చిండు. ఆ గొడ్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని గిర్నికేసి బియ్యం కట్టి ఇంట్లో నెట్టు వాడేసేసినాక దాంట్లోకి వెళ్ళి కొన్ని బియ్యం తీసుకున్నదంట వాళ్ళ భార్య. అన్నం వండింది. అన్నం వండిన తర్వాత అన్నం అయిన తర్వాత మా తల్లిలో పెట్టుకున్నాడు పిల్లగాడు. ఇట్లా పిల్లలు చదువుకొని ఉంటారు కదా, ఇట్లా చాలా మంది పిల్లలు విద్యార్థులకు ఏం తెలియదు బియ్యం ఎట్లకెళ్ళి వచ్చినాయంటే డిమార్ట్లకి వెళ్ళి వచ్చినాయి, లేకపోతే ఏదన్నా ఒక కిరాణా షాప్ లకి వెళ్ళి వచ్చినాయన్న పరిస్థితులు ఉన్నారు పిల్లలు. అయితే పొలంలోకి వెళ్ళి వచ్చినాయన్న సంగతి, పొలంలోకి వెళ్ళి వచ్చినాయి బియ్యం. వచ్చి బియ్యం కడిగింది, వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టింది పిల్లగానికి. తీన్మార్ మళ్ళీ వచ్చిందట. వచ్చి ఇంతసేపు కష్టపడ్డది కన్న తండ్రి. అది తీన్మార్ మళ్ళీ వచ్చి ఏమన్నాడంట, అమ్మ నీ కొడుకుకు అన్నం పెట్టినవు బాబు, చిన్నగారే గొంతు కాలుతుందిరా, గొంతు కాలుతుంది, నాలుక కాలుతుంది, ఉడుకుడుకు అన్నం బిడ్డ, నాలుక కాలుతుంది, గొంతు కాలగల, ఊపుకొని తిని బిడ్డ అన్నాడంట. ఊపుకొని చల్లగా ఉప్పు అని తినమన్నాడంట. అప్పుడు ఏం చేసిండు, పురుగులకు పాములకు కన్న తల్లిని కన్న తండ్రిని శ్రమను కష్టము బాధలు కన్నీళ్లు మర్చిపోయినట్టు పిల్లగాడు. తీన్మార్ మల్లన్న ఒక్కరిని గుర్తు పెట్టుకొని ఏం మల్లన్న అబ్బా మామూలు మల్లన్న కాదే నీ అమ్మ ఏమి ఊపుకొని తినమన్నాడు మా నన్ను చెప్పేసి తల్లిదండ్రులను ఎదిరించి తీర్మానం మల్లన్న ఎంబడి వెళ్ళిపోయినాడు. తీన్మార్ మల్లన్న ఎంబడి వెళ్ళిపోయి ఊదుకొని తినమన్నాడు. ఏమైందిరా నీకు, నేను బతికి బయటపడ్డా, ఊదుకొని తినమన్నాడు నన్ను ఊదుకొని తినమని చెప్పిండు తీన్మార్ మల్లన్న. అంటే మొత్తం అయిన తర్వాత సాకి సంతరించి పిల్లలను పెద్దగా చేసుకొని కష్టపడి కన్నమ్మ తిప్పలు పడి ఉన్నాక మాయమాటలు చెప్పేటోళ్ళు మార్కెట్ లో చాలా మంది తిరుగుతారే. ఒక వస్తువు మార్కెట్ లో వెళ్ళిందంటే దాన్ని అమ్మడానికి చాలా మంది తిరుగుతారు. దానికి సుదీర్ఘంగా ఏంది ఏం కథ, న్యాయము ధర్మము ప్రతి ఒక్కటి మర్చిపోయినటువంటి పరిస్థితులు ఏం లేరు, అన్ని గుర్తొస్తాయి జనాలకు. అయితే మరి తీర్మానం మళ్ళీ కథ ఉత్తబుర్ర అయితట్టుగా నువ్వు చెప్పిన సామెత బట్టి చూస్తే, అయ్యో ఉత్తబుర్ర అనేటటువంటిది కష్టం చేయాలి, పని చేయాలి, జాతికి రుణపడి ఉన్నాడు, బీసీ జాతిలో పుట్టిండు కాబట్టి ఈ బీసీకి సేవ చేయాలి. ఆయన సేవ ఈ భూమి మీద పుట్టినటువంటి ఈ గడ్డ మీద పుట్టినటువంటి రుణం తీర్చుకున్న వాడైతాడు, లేకపోతే బీసీల రుణంలో పడిపోతాడు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. ఎవరి వల్ల అయ్యిండు? బీసీల వల్ల అయ్యిండు. బీసీల యొక్క సేవ వల్ల బీసీలకు నేను రుణపడి ఉన్నా అని చెప్పేసి ఎమ్మెల్సీ అయిన తర్వాత గుండెలు బాదుకున్నాడు. మరి ఎమ్మెల్సీ కాకముందుకు ఇదే నేను బీసీల పక్షాన ఉంటా అనేటటువంటి ఆలోచన ఎప్పుడు రాలే. ఇప్పుడు ఒక పదవి వచ్చిన తర్వాత, ఇంకా గన్మెన్లు వచ్చిన తర్వాత, ఒక నీకు హోదా వచ్చిన తర్వాత మాట్లాడిన మాటకు గతంలో మాట్లాడిన మాటకు చాలా తేడా ఉంటది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న దగ్గర హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను దగ్గరుండి 8 రోజులు 6 రోజులు ఉన్నప్పుడు ఆయనే ఉండి ఆయనకు చేదోడు ఓదోడుగా ఉండి మైక్ పట్టుకొని మాట్లాడి ఆయన కొంచెం సపోర్ట్ చేసి వచ్చిన నేను కూడా. ఎందుకంటే ఒక బీసీ కాబట్టి బీసీకి బీసీ సపోర్ట్ చేయాలని చేసి వచ్చిన. కానీ అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు అందరినీ మర్చేటటువంటి ఇంకోటి వ్యక్తిగత జీవితానికి సమాజంలో మాట్లాడే మాటకు చాలా తేడా ఉంటది మల్లన్నది. వ్యక్తిగతంగా ఎట్లుంటది అంటే చాలా రఫ్ ఉంటాడు ఆయన, చాలా రఫ్ ఉంటాడు. ఒకసారి వెళ్ళినా నేను, వెళ్తే మల్లన్న ఆఫీస్కి వెళ్తే ఇదివరకేమో ఫోన్ లా ఇట్లా చెప్పిండు, నా గుండెకాయ రామ్కోట్ అన్న నా గుండెకాయ అని ఇట్లా గుండెలు బాదుకున్నాడు. వెళ్తే నిలబెట్టి మాట్లాడించి పంపించేసిండు. ఏమనిపించింది చెప్పకూడదు, మీ అందరికి చెప్తే ఏమైతుందంటే అది బాగుంటది, నన్ను నేను చిన్న వేసుకున్నట్లు అయిపోతుంది. సరే ఆయన ఇస్తే మర్యాద, ఆయన ఇయ్యకపోతే అమర్యాద అవుతుందా? నీవు మర్యాద ఇచ్చేదే ఉంటది మళ్ళా అనుకొని నా మనసుకు అనుకొని వచ్చినా ఆ బాధ నీతో చెప్తున్నా. కూర్చోబెట్టలే, మాట్లాడలే. ఏంది మావి 27 సంవత్సరాలు జాతి కోసం త్యాగం. చలో ఉద్యమకారుల లెక్క తీసుకొని నీకు చెప్తున్నా, సవాల్ విసురుతున్నా. ఈ రాష్ట్రంలో ఎంత మంది పెద్ద పెద్ద ఉద్యమకారులు ఉన్నదో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్, వాళ్ళ యొక్క బంగారం, వాళ్ళ యొక్క భూములు, వాళ్ళ యొక్క ప్లాట్లు, వాళ్ళ యొక్క ఆస్తి, వాళ్ళ యొక్క అంతస్తులు, వాళ్ళకు ఉన్నటువంటి సొంత ఇండ్లు, వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ ప్రాపర్టీని, ఉద్యమకారుల ప్రాపర్టీని లెక్కేసుకరండి. అదే 27 సంవత్సరాలకు సుదీర్ఘ పోరాటం చేసినటువంటి అల్లంపల్లి రామ్కోటి ప్రాపర్టీని చూడండి. ఎవరు నిజమైన కార్యకర్త, ఎవరు నిజంగా ప్రజల్లోకి వెళ్ళిపోయినరు, ఎవరు ప్రజల గుండెలో చిరస్థాయిలో ఉన్నారు. ఏంది మాయా ప్రపంచంలో మాయా లోకంలో
అద్దె జీవితాన్ని పునికి పుచ్చుకొని కూడా ఈ సమాజాన్ని మోసం చేయాలని ఎట్లా అనిపిస్తుంది? నేను చెప్తా ఉన్నా కేవలం ఉద్యమకారుల గురించి కానీ నేను చెప్పేది రాజకీయ నాయకులు కూడా ఎట్లా ఈ సమాజాన్ని నువ్వు మోసం చేయాలనిపిస్తుంది. ఇంకా మాయమాటలు చెప్పేసి అధికారాన్ని చెలాయించి ఈ సమాజం కోసం అధికారం తీసుకోరు. నేను ఎవరు వద్దనంటలేను. అగ్రకుల పైన పరిపాలించిన, బీసీ నాయకుడు పరిపాలించిన, ఎస్సీ నాయకుడు పరిపాలించిన, చివరికి ఎవరు పరిపాలించినా కూడా సమాజ స్థాపన కోసం పరిపాలన చేయాలి. ఇప్పుడు పరిపాలన చేయాలి. ఈ జాతిని మేలుకొల్పేటందుకు పరిపాలన చేయాలి తప్ప జాతిని మోసం చేసేటందుకు పరిపాలిస్తే అది బీసీ గాని ఎవరు గాని ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అది ప్రజలు తిరుగుబాటు చేయక ముందుకే దీని రూపుమాపాలే, మానుకోవాలి. మోసపూరితమైనటువంటి ఆలోచనను ఇంటికొచ్చి కూడా తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి తెలుసా? అయ్యా నువ్వు ఈ జాతికి ఏం చేయగలుగుతావు? ఈ జాతికి నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు ఈ జాతికి అనేటటువంటి తిరుగుబాట్లు జరుగుతాయి. అందుకే నువ్వు సేవ చేయి. నీకు నిజంగా చేయి. ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే సేవ చేయి. ఉన్నటువంటి ఈ పార్టీల మీద ఈ పార్టీల మీద కొట్లాడు, తీసుకురా, వాళ్ళ హక్కులను సాధించేటందుకు ప్రయత్నం చేయి. వాళ్ళని మేలుకొల్పు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని పునరుద్ధరించు, వాళ్ళని గొప్ప వాళ్ళని తయారు చేయి. ఆకలి, అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం కింద ఉన్నటువంటి ఈ పేద ప్రజలను అవేర్నెస్ చేయడానికి పనికి రావాలా మన ఉద్యమాలు తప్ప ఇప్పుడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు తీర్మార్ మళ్ళీ తోటి సోపత్ చేసినావు, ఆయన ఇంట్లో ఏ వారం చూసినావు, బయట ఏ వారం చూసినావు, తెర లోపల ఎట్లా ఉంటాడు, తెర బయట ఎట్లా ఉంటాడు, ఆయన వ్యక్తిగతంగా ఎట్లా ఉంటాడు, బయట ఏం మాట్లాడతాడు అనేది నువ్వు పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా చెప్పుకొచ్చినావు ఆయన కథ. ఇప్పుడు తీర్మార్ మళ్ళీ అంటే తన రాజకీయ స్వార్థ బుద్ధి, తన రాజకీయ లబ్ధి కోసమే, అంటే స్వార్థ బుద్ధితోటి తన రాజకీయ లబ్ధి కోసమే ఇలా బీసీఆర్ రాగం ఎత్తుకుంటూ అని అంటవా? స్వార్థ బుద్ధి అనేటటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది కదన్నా. నువ్వేం చేయకుండా ఆశిస్తున్నావు అని అంటే చేన్లా అనా బాగా వినండి మీరు. ప్రతి మాటలో ఒక పవర్ఫుల్ అయినటువంటి ఆయుధం లాంటి మాటలు చెప్తా ఉన్నా నేను. ఇలా ఒక రైతు తన దాపెట్టుకున్నటువంటిది భార్య పిల్లలకి ఎవరికి వంట పెట్టకుండా దాచుకున్నటువంటి సగం సంచి గింజల్ని పొలంలో పోస్తాడు, పొలాన్ని నమ్మి పోస్తాడు. అప్పుడు పంటను ఆశిస్తాడు. అందులో అర్థం ఉంది. ఎందుకంటే ఇంట్లో పెట్టినటువంటి ఈ గింజల్ని తీసుకువచ్చి పొలంలో పోస్తాడు రైతు. పోసి 6 నెలల నాడు కానీ 4 నెలల నాడు కానీ పంట ఆశిస్తాడు. ఎందుకు? పోసిండు కాబట్టి. మల్లన్న నువ్వేం పోసినావు శ్రమ బీసీలకు అని అడుగుతున్నా. ఏం పోసినావు చెప్పండి మల్లన్న. ఈ బీసీలకు నువ్వేం శ్రమ ఓడబోసినావు చెప్పండి. అధికారం అడగనీకి నువ్వు అధికారం అడగాలంటే ఒక హక్కు ఉండాలి కదన్నా. ఆ హక్కు అనేటటువంటిది నీకు ఎట్లకెళ్ళి వచ్చింది ఆ హక్కు చెప్పండి. రైతేమో దుక్కి తిన్ని పొలంలో విత్తనాలు పోసిండు, 6 నెలల నాకు ఇంటికి పంట వస్తుందని పిల్లలకు చెప్పుకున్నాడు. అది వనగాళ్ళు పడుతుంది, ఒక్కొక్కసారి పంట రాదు, ఒక్కొక్కసారి నీటిలలో మునుగుతుంది, ఒక్కొక్కసారి నీళ్లు లేక ఎండిపోతుంది. అట్లా పంట నష్టం పోయిన తర్వాత కూడా మళ్ళా దున్నుతాడు, మళ్ళా సగం సంచి వస్తాడు, మళ్ళా పంట ఆశిస్తాడు. ఇప్పుడు ఆయన మనసులో ఏముందంటే రామకోటేనా, ఇప్పుడు ఆయన మనసులో ఏముందంటే నేను తెలంగాణ బీసీలలో ఏకైక మొగోని మునగాని ఇవాళ నేను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డనే, ఇవాళ నేను ఇంత ఏమన్నానో చూడు, ఇవాళ మొత్తం నా చుట్టే తిరుగుతుంది మొత్తం బీసీల ఈ రాజకీయం అంతా. ఇవాళ నేను నా మార్కు చూపించుకున్నా, ఇవాళ బీసీల కోసము మళ్ళా బాగా దండలాడుతుండు, బాగా పోరాడుతుండు అని. చిరంజీవిది కూడా మున్నూరు కాపాయన ఆయన ఒక పార్టీ పెట్టిండు, దుకాణం మూసుకొని కాంగ్రెస్ అమ్ముకొని పోయిండు కొన్ని కోట్లకు. అయితే రంగుల మెరుపును మెరుస్తుంటే అది సూర్యచంద్రుల కంటే ఎక్కువ వెలుగుస్తుంది. వచ్చిపోయే మెరుపు ద్వారా పంట పండదు. కురిసే వాన ద్వారానే పంట పండుతుంది. మెరుపులు ఉరుముల ద్వారా పంట పండదు. ఉరుములు ఉరిమినాయి, మెరుపులు మెరిసినాయి మల్లన్న, మెరుపులు మెరిసినాయి, చాలా మెరిసినాయి మల్లన్న. కానీ ఉరుములు ఉరిమితే మెరుపులు మెరిస్తే పంట పండదని చెప్తా ఉన్నా మల్లన్నకు. అయితే వర్షం కురవాలంటే నువ్వు సేవ చేయాలి. చెయ్యి, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సేవ చేయి. నమ్ముతా నేను కూడా నమ్ముతా. ప్రజలందరూ బీసీలందరూ కూడా నమ్ముతారు. ఒక 10 ఏళ్ళు సేవ చేయి. వచ్చిన వాళ్ళకి ఒక లెటర్, ఒక కాగితమి, ఒక బీసీ హాస్టల్లో ఒక అమ్మాయి వస్తే అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చేసి బయట పెట్టుకొని కూర్చుంటది. ఒక బీసీ హాస్టల్ ఇప్పి ఒకరికి ఒక సీట్ ఇప్పి, అయితే ఒకరు సీట్ ఇవ్వని వాడని చెప్తే ఆ వాడనికి నువ్వేమని ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అమ్మా నేను ఇంకొక కొత్త హాస్టల్ మీ పక్కనే ఇంకొక భవనం తీసి ఇంకొక 200 మందికి నేను హాస్టల్ వసతి అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చదువుని, వాళ్ళ తల్లిదండ్రులకు మనశ్శాంతిని,
వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఆత్మస్థైర్యమి నా బిడ్డ పోయి హాస్టల్లో ఉన్నదని ప్రైవేట్ హాస్టల్లో చదివించుకునే పరిస్థితి ఉందా? 5,000 రూపాయలు కావాలి ప్రైవేట్ హాస్టల్లో చదివించుకోవాలంటే. సరే ఇప్పుడు ఒకటే, ఇప్పుడు నిన్న ఈ జాగృతి కార్యకర్తలు పోయి మళ్ళీ ఆఫీస్ మీద ఇరగబడి అంతా గోల్మాలు ఆగమాగం చేసిరని కథ. మళ్ళీ ఏదో అన్నడాట, మరి ఇప్పుడు కవితమ్మను మళ్ళీ ఏదో అన్నడాట, మరి ఇప్పుడు ఏదో పొత్తు మరి ఇప్పుడు ఆ పొత్తు సంగతి మీద నువ్వేమంటావు? మళ్ళీ నీ సమర్థిస్తావా లేకపోతే మళ్ళీ మరి తప్పు చేసిందంటావా? ఒకటే చెప్తున్నా, భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తాం. ఎవరైనా భౌతిక దాడులు అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో అది చాలా తప్పది. మరి మళ్ళీ ఆ మాట అన్నాడు, మళ్ళీ ఆ మాట అన్నటగా, మరి దాన్ని ఎట్లా చూస్తావు? మాటకు మాట మాట్లాడాలి, కానీ దాడి అనేటటువంటిది భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అది బీసీ పైన దాడి జరిగినా, ఎస్సీ పైన దాడి జరిగినా, మైనార్టీ పైన దాడి జరిగినా, కవిత పైన దాడి జరిగినా కూడా తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, మన ఓట్లు అందరు వేసిర్రు. ఇలా కవితమ్మ ఉన్నటువంటి అగ్రకుల పోళ్ళు బీసీ నిలబడితే అక్కడ ఓట్లేసారు, మళ్ళీ ఒక ఓసీ నిలబడితే బీసీల మందరం ఎస్సీల మందరం వీళ్ళకి ఓట్లేసినాం. ఓటు బ్యాంకుగా చూసుకుంటే మాకు అధికారం కావాలని మేము కొట్లాడతాం, వాళ్ళకి అధికారం కావాలని వాళ్ళు కొట్లాడతారు. కానీ భౌతిక దాడులను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాత్రము విధానమైనటువంటి చర్యలు కావు. ఈయన మాట్లాడడం అనేటటువంటిది కూడా మాటలు అనేటటువంటి అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినటువంటి మాట తిన్మార్ మల్లన కూడా నోరు జారద్దు. ఇక ప్రజాస్వామ్యంలో చాలా మంది ఉన్నారు, అడిగేటటువంటి ప్రశ్నించే గొంతులు చాలా ఉన్నాయి. అన్ని గొంతులను వెనుకేసుకో. నిజంగా ఏందో ఒక డెమోక్రసీ పద్ధతిలో మాట్లాడండి. మీరు ఒక చట్టసభలో ఉన్నారు కదా, మీరు నార్మల్ వ్యక్తి కాదు కదా. నోరు జారితేనే ఆయనకు పేరు వస్తుందట, నోరు జారితేనే ఆయనకు పేరు వస్తుందట. మరి దీని మీద ఏమంటావు? నోరు జారితే దానికి తీవ్రమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి కదా ప్రజలకు. ఎవరు కూడా ఒక రాజు ఎంత సేవ చేయాలో చేసినట్టు జీతగాడు చేసినా చేయలేదా? జీతగాడు ఎంత పని చెప్తా అని చెప్పి పని చేసినట్ట, పెండ తీయమంటే పెండ తీసినట్ట. లాస్ట్ కు రాజు కాళ్ళు పోతే ఏం చేసినట్ట, కాళ్ళు పోయినాయి కదా రాజు అని చెప్పేసి కాళ్ళ పక్షవాతం వచ్చి పడితే ఆయన ముడ్డి కూడా కడిగిండట జీతగాడు. చలో కడిగిండట, బట్టలు ఉతికిండట, అన్ని చేసిండటనే. కానీ ఆ రాజు ఏం చేసిండు, ఉన్న పరంగా ఏదో మన షుగర్ బీపీ ఎక్కువైందో ఏం కథను జీతగాని అమ్మ అల్లింది ఇచ్చిండట. ఆడ ఉన్న పక్కనే ఉన్న గొడ్డలు తీసుకొని తిరుగుబాటు చేసినట రాజు మీదకి. నీ అమ్మ నేను ఒక్కటే నరుకుతా కొడుక అని చెప్పేసి రాజు మీద తిరుగుబాటు చేసినట. వాడు పరిశాన్ అయిపోయినట. ఏమిరా ఏమో పెండ తీస్తేవి, ముడి కడుగుతీవి, మూత్రం ఎత్తి పోస్తేవి, నా బట్టలు ఉతికితివి, ఎంత నన్ను సేవ చేస్తేవి, ఒక మాటకు నా మీద గొడ్డలు తీసుకుంటావు అని అంటే ఇలా ఆకలికి భరిస్తాడు పేదోడైనా, కష్టమైనా ఏదైనా ఆకలికి భరిస్తాడు. ఆత్మగౌరవానికి భరించాడు ఎవడైనా. ఆత్మగౌరవం భంగపరిచేటటువంటి మాటలు ఎప్పుడు కూడా మానుకోవాలి తప్పకుండా. అది ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు, ఎప్పుడైనా మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో నాలుక హద్దుల్లో పెట్టుకోవాలి. నాలుక జారితే ఏమైతుంది అది పద్ధతి అనేటటువంటిది చాలా మంది విమర్శలకు దారితీస్తుంది. తీన్మార్ మల్లన్నకు ఒకటే చెప్తా ఉన్నా, నాలుక హద్దుల్లో పెట్టుకో, జాగ్రత్తగా మాట్లాడండి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అధికారం మాకు అవసరం లేదు, అటువంటి రాజ్యాధికారం మాకు అక్కర్లేదు. ఎందుకంటే ఆ ఆత్మగౌరవం, అభివృద్ధి, రాజ్యాధికారం. చూడండి, ఆత్మగౌరవం ఫస్ట్. ఆత్మగౌరవం తాకట్టు పెట్టి నువ్వు ఎంత పెద్ద అధికారం ఇచ్చి నీ జేబుల 10 తులాల బంగారం పెట్టేసి నిన్ను ఒక మాట మాట్లాడితే అదే బంగారం తీసుకొని ఇసిరి కొడతావు, ఇసిరి మూతి మీద కొడతావా తాత. అందుకే ఆత్మగౌరవం అనేటటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఎవరిని కూడా అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడేది చాలా మాటలు ఉన్నాయి కదా మాట్లాడేటివి. అవమాటలు మాట్లాడు నువ్వు, అన్ని రకరకాల మాటలు వాళ్ళని మాట్లాడడం వీళ్ళని మాట్లాడడం వల్ల అది వచ్చేది లేదు, ఒరిగేది లేదు. అది బీసీలకు మచ్చ. బీసీలకు ఇట్లా కూడా మాట్లాడతారా అని చెప్పేసి మచ్చ తీసుకురావద్దు బీసీలందరినీ. ఎందుకంటే బీసీ క్యాప్షన్ బీసీది మోస్తున్నావు కాబట్టి ఆచితూచి మాట్లాడాలనేటటువంటి విషయం మాట్లాడుతున్నా. ఇలా కవితను మాట్లాడినా అదే మాట్లాడతా. కవితమ్మ కూడా ఆమె మంచి పొలైట్ గా మాట్లాడింది. కవిత కూడా ఏమన్నదంటే మల్లన్న గారు అని మాట్లాడింది. మల్లన్న గారు అని మాట్లాడింది. నీకు గౌరవం అనేటటువంటిది నీ నాభిలో ఏముంటే అదే వస్తది కదా తాత, హృదయంలో ఏముందో అదే వస్తది. అయితే నువ్వు రేపటి రోజు అధికారం వచ్చిన తర్వాత కూడా నీ ర్యాష్ అనేటటువంటిది కనపడుతుంది కదా. అంటే నువ్వు ఎవరిని లెక్క చేస్తలేవు. నువ్వు అసలు నీ లోపల ఆప్యాయత, అనురాగం, ప్రేమ అనేటటువంటి దయగుణం అనేటటువంటిది నీ లోపల కనపడతలేవు అని అంటే ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు అధికారం వచ్చిన తర్వాత నీవు ఏం ప్రజల్ని దగ్గర కూస్తావు, ఏమి జాలి గుణం ఉంది నీతోటి. నీతోటి జాలి, దయ అనేటటువంటిది చాలా ఉనికి పుచ్చుకోవాలి. తోడుతున్న కొద్ది బకెట్ల కొద్ది వెళ్ళాలి నీతోటి ప్రేమ, దయ.
అట్లా ఉండాలి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నీతోటి అనేటటువంటిదే ఒక ఇది ఉండాలి. ఇంటి పక్కల రెండిండ్లు ఉన్నాయంట. ఆ రెండిండ్లు ఆయన ఏం చేసిండు, తీటకాయలు పెట్టుకుంటాడంట. ఇతల ఆయన అవతల ఆయన మీద పోయి రోజు పోయి వాకిట్లో పోయి మట్టి పోసి వచ్చిండట. మట్టి ఇంట్లో ఊడ్చిన చెత్త మొత్తం ఇంటి ముందర పోస్తున్నాడట. ఆడు ఎప్పుడు కొట్లాటకొస్తాడో కొట్లాట పెట్టుకుందామని చూస్తున్నాడు. అయితే ఆయన ఏం చేసిండు, ఉన్న చెత్తను సంచులు నింపుకొని ఆ సంచులు ఈ సంచులు అన్ని నింపి పక్కకు పెట్టుకుంటాడు. ఒక్కనాడు కూడా కొట్లాడతలేడు. ఒకనాడు చూసి వారమైనాక ఈ సంచి తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముందర పెట్టిండట. ఇంటి ముందర పడితే చేతులకు అంగీలు ఉంటాయి కదా, షర్ట్ ఉంటది కదా, అది ఆ షర్ట్ మొత్తం మీదికి ఎక్కించి ఇంకా యుద్ధానికి సిద్ధమై కిందికి దిగిండట ఇక కొట్లాడదామని. పోయి చూస్తే దాంట్లో మొత్తం పండ్లు పొలాలే ఉన్నాయట. పండ్లు, అరటి పండ్లు, జామ పండ్లు ఇవన్నీ ఉన్నాయట, పండ్లు ఉన్నాయట. ఆయన అప్పుడు అడిగినట, అరే నాది తీట నోరు, నేను తీటకాయలు పెట్టుకునేటోని, నేను అంటే ఎవరితోటి కొట్లాట పెట్టుకోవాలని చూసేటోని, ఇంత తీట నోరు నేనేమో నీ ఇంటి ముందర చెత్త వస్తే నీవో నా ఇంటి ముందర పండ్లు పెట్టివి, ఏందో జర చెప్పవా అని అడిగినట. అంటే నాతోటి ఉన్న ప్రాపర్టీ నేను పెట్టా, నీతోటి ఉన్న ప్రాపర్టీ నువ్వు పెట్టిపోయినావు అన్నాడంట. సమాధానం కాదు, ఒకటే చెప్పినట్టు ఆయన. ఎందుకంటే నీవు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా, నీ లోపల ఉన్నటువంటి విషయం అనేటటువంటిది బయటకు వస్తుంది కదా మల్లన్న. సమాజం అంతా ఏమనుకుంటుంది అంటే తీట నోరు మల్లన్న, తీట నోరు ఉన్నటువంటి మల్లన్న, ఇవి రావద్దు పేర్లు, గలీజ్ పేరు రావద్దు. అరే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఆయన ఎంత పొలైట్ గా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు చూడండి, అబ్బా ఎంత మంచి వ్యక్తి చూడండి అనేటటువంటిది రావాలి. నీ వ్యక్తిత్వాన్ని నీవెందుకు మార్చుకుంటావు మళ్ళా? నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. నీ వ్యక్తిత్వాన్ని మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి భాషతోటి ప్రజలకు రావద్దు. అదే నేర్చుకుంటారు. నువ్వు ఒక ఎమ్మెల్సీ, ఒక చట్టసభలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నని ఈ మాట మాట్లాడుతుండ్రు. నేనెందుకు మాట్లాడకూడదని ప్రజలు నేర్చుకుంటే కష్టం కాదు. అంటే మన రాష్ట్రానికి, దేశానికే ఒక మచ్చ తీసుకొచ్చినాడు అవుతావు కదా. అదే 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 అది పెద్ద తీవ్రమైనటువంటి విషయము. దాన్ని అది విధానం అనేటటువంటిది మల్లన్న కూడా మార్చుకోవాలి. మొత్తానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి. మరి ఈ అల్లంపల్లి రామకోటి సాక్షిగా ఇలా నేను పక్షాన తీన్మార్ మల్లేకు మరి మీ నర్సయ్య తాత ఒక ముచ్చట చెప్పదలుచుకుండు. సరిగమలు రానిదే సంగీతం రాదు, సహృదయత లేనిదే సాహిత్యం అబ్బదు, సంస్కారం లేనిదే జనం గొడుగు పట్టదు, న్యాయ తత్పరత లేనిదే నాయకత్వం వహించదు, చదివినంత మాత్రాన చిత్త సంస్కారం అవ్వదు, పదవి దొరికినంత మాత్రాన ప్రాభవంబు కలగదు, గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు. తీన్మార్ మల్లె ఇగో అల్లంపల్లి రామకోటి సాక్షిగా మరి అలా నేను తరపున నేను ఒక మాట చెప్పదలుచుకున్నా నీకు. గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు అనేది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, యాది పెట్టుకొని ముందుకు సాగిపో. కానీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఇప్పుడు మన అల్లంపల్లి రామకోటి అన్నట్టుగా నువ్వు నోరు తీరే మాటలు మాట్లాడితే మాత్రము జనాలు కూడా నిన్ను ఏ లెక్కన కడతారు, నిన్ను ఎక్కడ ఇది చేస్తారు అనేది కూడా జర గుర్తుపెట్టుకొని ముందుకు పోవని చెప్తున్నా నేను కూడా. తప్పకుండా అన్న, అది మంచి విషయం అనేది చెప్తా ఉన్నాం మనము. అట్లంటే నేను అట్లనే మాట్లాడతా అంటే మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని మీరెవరు అననికి అనుకుంటే నీ ఇష్టం. అది నేను ఎవరు ఏం చేయలేము. ఎందుకంటే కాలమే నీకు తీర్పిస్తుంది, కాలమే సమాధానం చెప్తుంది. ఎందుకంటే మనిషికి మతి మార్పు ఉంది కానీ కాలానికి మతి మార్పు లేదు. కాలానికి మతి మార్పు లేదు. అందుకే కాలం తీర్పిచ్చేంత వరకు ఎదురు చూడద్దు. దేన్నైనా మంచి విధానంతో మంచిగానే చేస్తావు, కార్యక్రమాలు చేసుకుంటావు, మీటింగ్లు పెట్టుకుంటావు, ప్రజలకు హామీ ఇచ్చుకుంటావు. కానీ అప్పుడప్పుడు కూడా ఈ సమాజానికి ఏదో ఒకటి వాళ్ళకు వాళ్ళ జీవితాలకు దారి చూపించిన వాడు అనేటటువంటి పరిస్థితుల్లో నేను ముందుకెళ్ళాలి. కానీ నేను రెడీ అయినటువంటి ప్రజలకు, పెళ్లి చేసినటువంటి వాళ్ళలో పుట్టినటువంటి బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకు నేను తండ్రి అనేటటువంటి మాటలు మాత్రము తప్పు మాట. ఎందుకంటే అవేర్నెస్ అయ్యిండ్రు. ఎవరి వల్ల అవేర్నెస్ అయ్యిండ్రు? ఇప్పుడు కృష్ణన్న వెంబడి త్యాగం చేసినాము మేము ఇవాళ ఒకటి నరసన్న తాత గుర్తు పెట్టుకోండి. ఇంకా ఏ నాయకుడు ఎంబడి ఉన్నా గానీ మేము బిల్డింగ్లు కట్టుకునేటోళ్ళం, భూములు సంపాదించుకునేటోళ్ళం, బంగారం సంపాదించుకునేటోళ్ళం, సొంత ఇల్లు సంపాదించుకునేటోళ్ళం, మేము కూడా ఒక బెంచ్ కార్లో తిరిగేటోళ్ళం. మాకు అది చరిత్ర ఇవ్వదు మళ్ళా. అందుకే సత్యహరిశ్చంద్రుని వారసత్వాన్ని పునికి పుచ్చుకొని వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి జాతీయ గారు తన జీవితాన్ని మొత్తం
త్యాగం చేసిండు. అటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తి అమ్మడి మేముంటే మాకు కూడా చరిత్ర పుటలో పేరు ఉంటది. అది ఇంకా పేజీ తిప్పేస్తే ఆర్కెస్ట్రా అన్న తర్వాత అల్లంపల్లి రామకోటి అనేటటువంటిది ఖచ్చితంగా రాయాల్సిందే అది. ఎందుకంటే అది ఆ చరిత్ర, అది చరిత్రను ఎవరు కూడా తప్పవటానికి వీల్లేదు, ఖచ్చితంగా రాయవలసిందే. ఆ చరిత్రలో మేము ముందుకు పోతున్నాం నరసన్న తాత. సరేనా భావాలతో ముందుకు పోతున్నాం. మొత్తానికి ఇవాళ మార్నింగ్ న్యూస్లో ఇవాళ అల్లంపల్లి రామకోటిది ఇవాళ దాదాపుగా 1 గంట చర్చ. మరి ఈ చర్చలో నిజంగా కూడా ఇక్కడ తీర్మానం మళ్ళీ కూడా రామశాఖని బుద్ధి చెప్పిండు. ఇవాళ తెలంగాణ జనాలు కూడా ఎవరి కోసం పోరాడుతున్నారు, ఎవరి పోరాటంలో స్వార్థ బుద్ధి ఉంది అనేది కూడా మరి ఇవాళ తెలంగాణ జనాలకు మరి ఎరక చేసిండు రామకోటి. మరి ఉంటా శనార్థి, నాకు ఇప్పుడు సికింద్రాబాద్ పోవాలి మాంకాలమ్మ కాడికి. ఇక మరి ఆడ ఇవాళ మరి రంగం ఉంది కదా. ప్రజల సమస్యల పైన పోరాడుతున్నాడు తాత. మీరు ఏ గల్లీలో చూసినా మీరే, ఎక్కడ చూసినా మీరే. చాలా కష్టపడుతుంది మీరు బాగా కష్టపడతా ఉన్నారు. నిజమైనటువంటి పెద్ద ఉద్యమకారులు అంటే మీడియా మిత్రులు మీరే. ఎందుకంటే వాళ్ళు కన్ను నలుచుకుంటుంటే లేచి పేపర్ న్యూస్ గానీ టీవీ న్యూస్ గానీ మీరు ముందుకు వస్తుంది. ఏంటి ప్రజలు ఎక్కడ పోవాలి, ఏ దారిలో పోవాలనేటటువంటిది అసలైనటువంటి కష్టం మీది తాత. ప్రత్యేకమైనటువంటి మీడియా వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. తప్పకుండా మీరు ముందుకెళ్ళాలి, ప్రజల సమస్యల పైన ముందుకెళ్ళండి, చరిత్ర ఉంటదన్న మీ అందరు కూడా. తప్పకుండా రామకోటి గారు, తప్పకుండా. శనార్థి మరి నమస్తే శనార్థి. ఇక నిన్న చూసిరా అల్లంపల్లి రామకోటిది మొత్తం భాగవతం అంతా ఇలా ఆయనదే అయింది. ఇక మనకు టైం కూడా లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ పోవాలి. మళ్ళీ ఇప్పుడు రంగం కథ ఏందో మరి బయట పడాలి కదా. ఇక ఇప్పుడు పోవాలి. అయితేనే ఉంది కథ. నిన్న ఒకసారి బోనాల జాతర ఎట్లా జరిగింది ఏంది ఏం కదా 2 ముచ్చట్లు. ఇక నిన్న పోయిన ఆడికి ఎర్ర మట్టి అలుకు పిడిస ఎత్తెను రాగం బొట్ల బోనం తెలంగాణ పానం శివసత్తుర సింధులో డోలు దెబ్బ దరువులు ఎగిరి దునికి ఆటలో తీరుమారు బాటలో కోట నీలివా శరత్నాథ్ ఆడబిడ్డ ఏం తెచ్చే ఏం కదా మరి అభిమానులు ఏం కోరుకున్నారు, మరి ప్రేక్షకులు ఏం కోరుకున్నారు. ఒకసారి ధూమ్ధాం చూద్దాం. అందరు మంచిగా ఉండాలి చాలంతే. మనదాన్ని పేరుకొనే పోతుంది. ఎటుందామా సంసారం ఎక్కడ బోనం ఎత్తుకొని యాస కొంటున్నావా? చాలా సేపు అవుతుందండి వచ్చి లైన్ లో. అంతేనా? పోలీసు సలహా ఉండా ఈ పోలీసు వస్తాయండి ఆట పాటలు వస్తాయని ఎల్లో కానీ చూసుకుంటా పోతున్నా నేను. ప్రజలంతా నా లోకాన్ని ఇక అదేంత చూసుకోవాలి. అమ్మవారు ఆమె రూపంతో ఆమె బోనం ఎత్తుకొని బయటికి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్క శివశక్తి క్యూలని పెట్టాలి. ఒక పోలీస్ వాళ్ళైనా ప్రభుత్వం అయినా ఏదైనా సరే ఒక శివశక్తి వస్తుందంటే గుళ్ళకంచి వచ్చే అమ్మవారు కూడా ఆమె రూపంతో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క బాయి లోపల ఉన్న నిలుసున్న నేను అరిచేత పడకో మోదం పోయి నిన్న సికింద్రాబాద్ అంత సంతోషం అవుతుంది బిడ్డ, ఆనందం అవుతుంది నాకు. మందం చింత లేదు, రాగాకు మందం రంది లేదు. భక్తుడు బోనం ఎత్తుకొని గంటల కొద్దిగా ఎండలు ఎత్తున్నారు. మరి ఏమి కోసం 4 లక్షల బోనాలు ఒకసారి రావాలంటే ఎడికెంచి వస్తుందిరా. ఒకసారి ఒక సమయం ఒక గడి ఆ గడి కదరా భారత. ఇది కన్నా అందరూ దర్శనం భక్తులు మనోహర్ ఈవో ఈ రోజు మాత్రం 3 నుంచి 4 లక్షల మంది వస్తుంటారు ఇప్పటికే. ఈ రోజు కొద్దిగా వరకు చల్లటి నీళ్లు తాగి ఎండకు చక్కెర వచ్చి మరి ఏం మొక్కు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎన్నో గుళ్ళకి నేను రాగిపత్రం ఉన్నా. అప్పుడు మాకు ఇక్కడ లోపల పంపించలేదు కాబట్టి మేము ఎంతో దూరం నుంచి ఇప్పుడు ఇవాళ ఎంతో షామీర్పేట అవతల నుంచి వచ్చినాం. ఏమి లేదు, అమ్మవారి దయ ఎంత బలవన్నా మేము మోస్తాము. మోసి ఆడడానికి మేము సిద్ధం ఉన్నాం.
ఇదేం కొత్తగా రాలేదు. చిన్న పౌరనప్పటి నుంచి నేను బోనం ఎత్తుకొని వస్తున్నా. ఇలా నాకు 31 సంవత్సరము. కానీ నేను ఏనాడు కూడా ఇటువంటిది చూడలేదండి. మమ్మల్ని దోలు తాళం లేకుండా ఆటపాటలు లేకుండా లోపల పంపిస్తున్నారు. మాకు ఏ విధంగా కూడా ఆనందం లేదండి. ఇది కథ. ఇక మరి పోలీసు వాళ్ళు ఆడ పొరపాటు పెడుతున్నారు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. ఏమన్నా ఏడికెళ్ళి వస్తుంది దగ్గర వాళ్ళు ఎంతో దూరం నుంచి ఆడుకుంటా పాడుకుంటా డబ్బు సప్పుల మధ్యన మా కాళ్ళకు బోరం తీసుకుపోతుంటే పోలీసులు నడవంగా జరిగి దండం పెట్టి మూలమూలగా చేసి వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు భక్తులకు. దేవుడు అంతే 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 అందరినీ ఒక తిరగాలి, ఒకరిని రాని అందరూ ఒకటే సమానంగా చూడాలి. అయితే ఇదేనా పోలీసుల తరీకా? ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్న మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప. గింత రామసక్కని పాట మీ నరసయ్య తాతే రాసిండు. ఇవాళ అందరి ముందర పాడవలసి వస్తుంది. ఆయన చరిత్ర మరి ఈ రకంగా ఉంటుంది అనేది మీ తాత రాసిండు. కానీ ఇగో గీడికి వచ్చేవరకనే సికింద్రాబాద్లో నిన్న ఉజ్జయిని మహంకాళి తల్లికి ఇక మరి వాళ్ళు స్వచ్ఛంగా బోనాన్ని తీసుకొని పోతుంటే డప్పు సప్పుల మధ్యన ఆడుకుంటా పాడుకుంటా తీసుకుపోదామంటే అల్ల కొంత పోలీసు వాళ్ళు పక్షవాతం చూపించిరట. కొంతమందికి ఏమో డప్పు సప్పులు పంపించిరట, కొంతమందికి ఏమో మధ్యలోనే ఆపేసిరట. ఎక్కడెక్కడికి వెళ్ళో ఎంతో దూరంకి వెళ్ళి మరి అమ్మవారి బోనాన్ని బ్రహ్మాండంగా తీసుకుపోవాలని వాళ్ళు అంతా ఆశ మీద వస్తే ఆడ పోలీసు వాళ్ళు కొద్దిగంతా కొంతమందిని ఓరసూపు చూసిర్రు, కొంతమందిని పంపించిర్రు సప్పుళ్ళతోటి అనేది కొంతమంది భక్తులు రందిల పడ్డరులా. ఇది ఇప్పుడు కూడా మళ్ళీ సికింద్రాబాద్కి పోతున్నా ఆ రంగం కథ ఏందో, ఆనదేవుని కథ ఏందో మధులో పట్టుకొని వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. నేను ఉంటా. శనార్థి. నమస్తే.